నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సహజంగా ఏ చిత్ర నిర్మాతకైనా దర్శకుడికైనా ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అట్లా దయ్యాల సినిమాలు అనగానే ఖచ్చితంగా మనకి రామ్ గోపాల్ వర్మ గుర్తుకొస్తారు. సో ఈ నేపథ్యంలో ఆయన నిజంగా కూడా చెప్పాలంటే దయ్యాల చుట్టూ తనే కథ అల్లటంలో, చిత్రీకరించడంలో వర్మకు పెట్టింది పేరు. ఆయన తర్వాత ఎవరైనా కూడా అంత హర్రర్ ఫిలిమ్స్ తీయగలరు. కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు హర్రర్ వెబ్ సిరీస్ వస్తున్నప్పటికీ కూడా వర్మ తీసినటువంటి సినిమాలకి ఇప్పటికి కూడా ఇంకా బూత్ కానీ ఇటువంటివి చాలా వరకు తలుచుకుంటూ ఉంటారు, చాలా వరకు చూస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అనేక సిరీస్, అనేక సినిమాలు తాజాగా తీసినటువంటి రామ్ గోపాల్ వర్మకు మళ్ళీ ఆయన హర్రర్ ఫిలిమ్స్ బాట పట్టినట్టుగా కనిపిస్తాం. తాజాగా ఆయన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, పోలీస్ స్టేషన్లో దయ్యం అని చెప్పేసి. సో అసలు పోలీస్ స్టేషన్లో దయ్యం అనే టైటిలే కొంత భిన్నంగా కనిపిస్తుంది. సో అసలు రామ్ గోపాల్ వర్మ ఆలోచన ఏంటి, మళ్ళీ ఆయన ఇప్పుడు దయ్యాల సంబంధించి హర్రర్ సినిమాల ట్రాక్ ఎక్కడానికి కారణం ఏంటి, ఎందుకు ఆయన టైటిల్ ఈ విధంగా పోలీస్ స్టేషన్లో దయ్యం అని సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ కథ కమామిష్ ఏంటి, ఎందుకు ఆయన ఈ మళ్ళీ అంటే అనేక సందర్భాల్లో ఆయన క్రైమ్ థ్రిల్లర్స్ తీశారు, అట్లాగే పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి మూవీస్ తీశారు, ఇప్పుడు మళ్ళీ హర్రర్ మూవీస్ తీయడానికి ఆయన ఎంచుకున్నారు. ఏంటి ఎందుకు మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి సినిమాలు ఒక ట్రెండ్ సెట్టర్గా ఉంటూ ఉంటాయి సహజంగా. ఈ మధ్యకాలంలో కొన్ని ఫ్లాపులు ఉన్నప్పటికీ కూడా ఒక ట్రేడ్ మార్క్ అయితే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆయన దయ్యాల సినిమాలు, హర్రర్ సినిమాలు తీసినటువంటి జోలికి పోలా. కొన్ని సంవత్సరాల కాలంగా కూడా ఆయన పొలిటికల్ అని, లేకుంటే క్రైమ్ థ్రిల్లర్స్ అని ఇట్లా వెళ్తున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేసి సడన్గా పోలీస్ స్టేషన్లో బూత్ అని ఒకటి సినిమా తీయటం, మరి పాత బూత్కి ఈ బూత్కి ఏమైనా లింక్ ఉంటుందా, లేకుంటే ఏంటి, ఆయన ఎందుకు ఆయన ఈ బాట పట్టారు అంటే ఎట్లా చూడాలి ఈ వ్యవహారం? సడన్గా రామ్ గోపాల్ వర్మ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది, పోలీస్ స్టేషన్లో దయ్యం. ఆయన వరుస ఫ్లాపులు బేస్ చేసుకొని ఏమైనా ఈ సినిమా తీయాలనుకున్నారా? మేము సడన్గా ఒక పోస్టర్ రిలీజ్ అయింది, అది ఏంటా అని చూస్తేనేమో పోలీస్ స్టేషన్లో దయ్యం. ఆయన ఆస్థాన నటుడు సత్య, ఆ తర్వాత అలాగే కౌన్, షూల్, ఇప్పుడు ఇది 4వ కాంబినేషన్ వీళ్ళది. అలాగే జెనీలియా దీంట్లో హీరోయిన్గా నటించింది. అండ్ మీకేమైనా భయం వేస్తే, ఎవరికైనా భయం వేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మరి పోలీసులకే భయం వేస్తే ఎక్కడికి వెళ్తారు అనే ఇక్కడ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మళ్ళీ ఆ క్వశ్చన్ ఆన్సర్ దొరుకుతుందా? మరణాన్ని అరెస్ట్ చేయలేవు అనేది ఇంకొక ట్యాగ్ లైన్ పెట్టారు దీనికి. ఆ తర్వాత ఏంటి, సరే కథ ఏంటా అనుకుంటే చెప్పేశారు ఆల్రెడీ కథ. ఒక పోలీస్ స్టేషన్ భారీ ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్స్ అందరు చచ్చిపోతారు, వాళ్ళు పోలీసులని పీక్కు తింటారు, అట్లా 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 వెళ్తుంది. పోస్టర్లు ఏమో అమ్మో బొమ్మ అనబెల్లే టైపు బొమ్మ, అది ఆ మోషన్ పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది. సో ఓవరాల్గా ఇది. నా వర్మ గారు లాస్ట్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, సిండికేట్ అనే ఒక భారీ సినిమాని ప్రకటించాడు పాన్ ఇండియా లెవెల్లో, అన్ని లాంగ్వేజెస్లో, భారీ తారాగణంతో. దానికి ముందు సత్య రిలీజో ఏదో అయ్యింది, మొత్తానికి సంథింగ్ అయ్యింది, క్లియర్ చేసి దాన్ని రిలీజ్ చేస్తే ఆయన ఎమోషనల్ అయ్యి ధర్మో రక్షతి రక్షితః అనే దాన్ని పాటిద్దాం అనుకున్నాడు. అంటే ఇక మీదట నేను మీ అభిరుచికి తగ్గట్టు మంచి మంచి సినిమాలు తీస్తాను, మిమ్మల్ని మెప్పించే సినిమాలు తీస్తాను, కాంట్రవర్సీ సినిమాలు చేయను అన్నట్టుగా ఏదో ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. తర్వాత ఆయనకేం అర్థమైందో తెలియదు కానీ జనాలు చెప్పుంటారు, ధర్మో రక్షతి రక్షితః వర్మని కాపాడదు, వర్మో రక్షతి రక్షితః వర్మని వర్మే కాపాడగలడు. ఎందుకు అంటే వర్మ అంటే ట్రేడ్ మార్క్ ఫర్ హారర్ మూవీస్. ఎందుకు అంటున్నానంటే నార్త్ కానీ సౌత్ కానీ టోటల్ ఇండియా వ్యాప్తంగా చూసుకున్నా సరే ఒక హారర్ సినిమాలో ఒక కొత్త ట్రెండ్, ఒక ఇది తీసుకొచ్చింది వర్మే. మర్రి చెట్టు చూసుకున్నా, దయ్యం చూసుకున్నా, అరే ఇవన్నీ చూసుకున్నా, ఒకటి గ్యాంగ్స్టర్ మూవీస్ అట్ ద సేమ్ టైం దయ్యాలు. గ్యాంగ్స్టర్ అదొక ఎత్తు, కానీ హారర్ ఎలిమెంట్స్ అంటే ఈయనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బీజిఎమ్స్ ఉంటాయి, అవి బాగా వర్కౌట్ అవుతాయి. సాంగ్స్లో కూడా ఒక టైప్ ఆఫ్ కొత్తదనం, సంథింగ్ చాలా సింపుల్గానే ఉంటాయి కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఒకే లొకేషన్లో మొత్తం తెలియకుండా సినిమా తీసేస్తాడు, తెలియకుండా తీస్తాడు చాలా. అండ్ ఏమీ లేకున్నా కూడా భయపెట్టగలడు తెలుసా. అడవి అనే ఒక సినిమా ఉంది, నితిన్ హీరో, ఆ నిషా కొఠారి హీరోయిన్. అందులో అసలు దయ్యం కనబడదు, దయ్యం కాదు అసలు, ఏదో జీవో ఏంటో తెలియదు, గడ్డి కింద అట్ట వస్తూ ఉంటుంది. అసలు విషయం ఏంటో చూపించకుండా కూడా భయపెట్టగలిగే నేర్పరి. అట్లాంటి ఉన్న అతను నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇంకేదో నమ్ముకొని కొత్త కొత్త రకం సినిమాలు తీస్తాను అంటే ఎక్కడో మరి ఏ నరమో గిల్లినట్టు ఉంది. నో నో నో, నువ్వు ఇదేందుకు చేయకూడదు. వై? బికాజ్ నవ్వే డేస్ ఇప్పుడు
హారర్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఓటీటీలో కూడా కొత్త పాత హారర్ సినిమాలు కూడా మళ్ళీ కానీ మీరు చూస్తున్నారు. నమ్మరు, ఓటీటీలో ఇప్పుడు చూసే మూవీస్ అన్ని కూడా క్రైమ్ థ్రిల్లర్స్ హారర్ ఫిలిమ్స్ చూస్తున్నారు. హారర్సే. మొన్న కూడా ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ ఏదో చూసా హారర్ బేస్డ్, అన్నీ భలే ఉంటున్నాయి. ఆ దయ్యాలను చూసిన భయం వేస్తుంది, అమ్మో ఏంద్రా బాబు ఇదేని, మంచి తీస్తున్నారు. మరి అట్లాంటి టైంలో అసలు ఇవన్నీ తెలియనప్పుడే వర్మ అవన్నీ పరిచయం చేసినాడు. ఇది జనాలకి ఇంత ఇదిగా ఆకట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఎందుకు ట్రై చేయకూడదు? సో పట్టపగలు అనే సినిమా వచ్చింది, రాజశేఖర్తో పాటు, రాజశేఖర్ గారు ఉన్నారు దాంట్లో. తర్వాత దాన్ని టైటిల్ మార్చి ఇంకేదో లాగా రిలీజ్ చేశాడు. అది నిజంగా చాలా బాగుంటుంది. మరి అది ఏమైందో నాకు తెలియదు. ఆ ట్రైలర్స్ అవన్నీ చాలా భయపెట్టాయి, బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇది చూస్తుంటే పోస్టర్ నిజంగానే కొంచెం భయంగానే ఉంది. అండ్ ఎంచుకున్న కాన్సెప్ట్, స్టోరీ ఏంటో ముందే చెప్పేశాడు కాబట్టి మెంబర్. కానీ ఒకటి స్టోరీ ముందే తెలిసిపోతే ఇంక చూడాల్సింది ఏముంటుంది అంటే ట్రీట్మెంట్, ఏ యాంగిల్. ఇప్పుడు హారర్ సినిమాలు అన్నీ ఒకలానే ఉంటాయి. అనుకోకుండా ఎక్కడో పాడు కొంపలకు పోతారు, అందులో భయం 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 భయం, లాస్ట్కి ఓహో ఎందుకు భయము అని తెలిసి బయటకు వస్తారు. బేసిక్ అంతే కదా. ఎన్ని తీసుకుని, ఇప్పుడు కంజూరింగ్ సినిమా తీసుకున్నా, ఈ టైంలో ఇది మంచి కాన్సెప్ట్. ఎందుకు చెప్పనా, కంజూరింగ్ వాళ్ళ యూనివర్స్ ఎండ్ అవుతుంది ఈ రేపో ఎల్లుండో, వాళ్ళది ది లాస్ట్ రైట్స్ అనే సినిమా వస్తుంది. సో అది హారర్ సినిమాలకు అదొక కొత్త ఇంకో ట్రెండ్, అదొక టైప్ ఆఫ్ యూనివర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీలో కూడా కొత్త హారర్ సినిమాలన్నీ బాగా రీచ్ అవుతున్నాయి. ఇది ఈ టైంలో కనుక పడితే మళ్ళీ వర్మ గారికి ఒక పూర్వ వైభవం హారర్ బేస్లోనే తీసుకొచ్చే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నాను. ఎక్కడైతే పోగొట్టుకున్నాడు వర్మ అక్కడే ఎత్తుక్కుంటాడు, అక్కడే ఎత్తుక్కోవాలి. మరి ఆ సిండికేట్ అనౌన్స్మెంట్ అయ్యింది, అదేదో బయటికి రావట్లా. ఇంకో 2-3 అనౌన్స్ చేశాడు. అండ్ వర్మ ఎప్పుడు మారాడో తెలుసా, స్త్రీ అనే శారీ అనే సినిమా వచ్చింది. శారీ సినిమా ఇస్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా మందికి తెలియదు. శారీ అనే సినిమా కోసం హీరోయిన్ వేట మొదలు పెట్టాడు ఏకంగా. అవును, ఒక అమ్మాయి మోడల్ ఫోటో పెట్టి ట్వీట్ లో పెట్టి పట్టుకురండి అని చెప్పి, కనిపెట్టండి అని పెట్టి కుజి పెట్టాడు. కానీ అది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా మంచి సినిమా. అట్లా ఇప్పుడు మరి ఏవో మొత్తానికైతే మంచి యాక్టర్, పైగా ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్తో మంచి సక్సెస్లో ఉన్నాడు. వర్మ గారికి ఆస్థాన నటుడు. జెనీలియా మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చింది మొన్నే. సో ఇప్పుడు ఇక్కడ సిఐ క్యారెక్టర్ తర్వాత జెనీలియా చూస్తుంటే బాలీవుడ్ లేకుంటే మల్టీ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే జెనీలియాతో ఈయన కాంబినేషన్ కూడా ఉంది కదా మన హ్యాపీ సినిమాలో. పెళ్లి చేసుకోవడానికి వచ్చి ఇదైపోతాడు చూడు, మంచి కాంబినేషన్. వీళ్ళు ఇది హిట్ అవుతుంది, అట్లేం లేదు, ఎందుకో అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే, కానీ ఇప్పుడు హిట్ అవుతుంది మీరు కాన్ఫిడెన్స్ చెప్తున్నారు కదా. కానీ ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే, వర్మవి సహజంగా నెట్ఫ్లిక్స్ లో కానీ లేకుంటే అమెజాన్ లో కానీ జీలో కానీ ఇటువంటి వాటిలో కూడా నేను సపరేట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేస్తూ ఉంటాను. సహజంగా ఆర్జీ అంతా కూడా అదే ట్రెండ్. అటువంటి సందర్భాల్లో ఆ యాప్లు వేసుకొని దాన్ని ఎవరు హారర్ సినిమాలు డౌన్లోడ్ చేసి చూస్తారు ఈ కాలంలో? ఎందుకంటే థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి లేదు. ఇప్పటికే థియేటర్లో సినిమాలు తీసిన చెప్పులతో కొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అవి వస్తూనే రావట్లేదు. మాట్లాడదాం, అది సపరేట్ గా మాట్లాడాలి. బట్ చెప్తున్నా, ఇన్సిడెన్స్ చెప్తున్నా జరిగింది కాబట్టి. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓటీటీలు అంటారా, కామన్ ఓటీటీలో రిలీజ్ చేసి సరే ఎట్లా ఉందో చూద్దాం అన్న ఉత్సుకతోటనే పెడతారు. మరి ఆయన అక్కడ కూడా రిలీజ్ చేసే పరిస్థితి, సపరేట్ గా ఏదో ఒక డిఫరెంట్ ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు సహజంగా. కానీ ఇప్పుడు ఇదేంటంటే ఫ్యామిలీ మ్యాన్ తో ఈయనకి అమెజాన్ ప్రైమ్ లో ఒక మంచి ఇది వచ్చింది. సో ఆ మార్కెట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ జెనీలియా కంబ్యాక్ తో ఆ సినిమా జూనియర్ కూడా మంచి ఇది వచ్చింది. సో వీళ్ళ మార్కెట్ ని గ్రిప్ లో పెట్టుకొని అయినా సరే మంచి ఓటీటీలో చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ నిజంగా చాలా బాగుంటుంది. హారర్ ఈయన బాగా ఇస్తాడు కాబట్టి నెట్ఫ్లిక్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ హారర్ అంటే ఎక్కువ జీ నెట్ఫ్లిక్స్ తీసుకుంటాయి కదా, ఇవే నెట్ఫ్లిక్స్. అవునవును, మిగతా తక్కువ. జీ ఒకటి, నెట్ఫ్లిక్స్ ఎక్కువ. నెట్ఫ్లిక్స్ ఏమో జాతీయ స్థాయిలో ఉండేవి ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్. ఎక్కువ జీనే లోకల్ అంతా ఫోకస్ చేస్తూ ఉంటుంది, తీసుకుంటుంది. మరి నాకు దేనికి ఇస్తాడో తెలియదు. వీళ్ళిద్దరికి మార్కెట్ అయితే బాగానే ఉంది. వర్మకు కూడా మార్కెట్ ఉంది, డీలే సెట్ అవ్వాలి. అయితే ఫస్ట్ థియేటర్ వర్మకు మార్కెట్ లేక కాదు, కానీ తీసిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆశించిన సక్సెస్ రావట్లేదు. ఆ రేంజ్ లో రిలీజ్ అవ్వట్లా, భారీ రిలీజ్ రిలీజ్ అవ్వట్లేదా, ప్రమోషన్ చేసుకోవట్లేదు. ప్రమోషన్స్ అంటే బ్రాండ్ కదా, నాకు కొత్తగా ప్రమోషన్ ఎందుకు అనుకుంటాడు. కానీ కావాలి, ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయితేనే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అండ్ ఇట్లాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఆ సౌండ్ ఇప్పుడు డెవలప్ అయిన డాల్బీ అట్మోస్ సౌండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో చూస్తేనే మనకు వర్మ సినిమా హారర్ ఫిల్మ్ థియేటర్ లో చూస్తే. అయ్యో, ఈయన గతంలో కూడా ఛాలెంజ్లు చేశాడు కదా, ఒంటరిగా సినిమా వస్తే ₹1,00,000 ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. మరి దీనికి ఏం పెడతారో చూడాలి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద వర్మ మళ్ళీ పాత ట్రెండ్లోనే రీఎంట్రీ ఇస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతున్నాం. వర్మ మరి హిస్టరీ
బ్యాక్ చేసుకుంటారా లేకుంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుందా? సో మొన్నటిదాకా ఎక్కువ శాతం బూతుల్నే నమ్ముకున్నటువంటి వర్మ ఈసారి బూత్ని నమ్ముకున్నటువంటి నేపథ్యంలో మరి ఆ బూతు దయ్యం కనీసం ఇప్పటికైనా వర్మని గట్టెక్కిస్తుందా? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.